హాయ్ అండి అందరికీ ముందుగా అందరికీ కార్తీక సోమవారం శుభాకాంక్షలు. నేను ఎలా పూజ చేసుకున్నాను, శివయ్యకి ఏ నైవేద్యాలు పెట్టాను అన్నీ కూడా డీటెయిల్డ్గా చెప్తాను. వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది, ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. అండ్ అలాగే దీని షార్ట్స్ కూడా నా ఛానల్లో పెట్టడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. దానికంటే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి. అప్పుడే నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే ఇల్లు అయితే మొత్తం శుభ్రం చేసేసుకున్నాను, తుడిచేసుకొని మాప్ కూడా పెట్టుకున్నాను. తర్వాత ఇవి ఇండోర్ ప్లాంట్స్, అదేమో స్నేక్ ప్లాంట్, ఇదేమో రెడ్ లిప్స్టిక్ ప్లాంట్ అనమాట. వీటి డీటెయిల్స్ కావాలనుకున్నా, ఎలా మెయింటైన్ చేస్తున్నానో తెలుసుకోవాలనుకున్నా కామెంట్ చేయండి. లాంగ్ వీడియో అయితే ఖచ్చితంగా మీతో షేర్ చేస్తాను. తర్వాత సామాన్లు తోమేసుకున్నాను. అవి తోమేసినవి ఆరిపోతే వాటిని సర్దేసుకుంటున్నాను. ఎప్పటికప్పుడు మనం ఇలా పని చేసేసుకుంటే మనకు కూడా హడావిడిగా ఉంటుంది కదా. ముఖ్యంగా పూజ టైంలో ఇంకా కంగారుగా ఉంటుంది కాబట్టి ఇలా ఎప్పటికప్పుడు మీరు ముందుగానే మీ పనులన్నీ చేసేసుకోండి. తర్వాత వంట అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. నైవేద్యాలు అయితే ఎక్కువ ఏం ప్రిపేర్ చేయట్లేదు. కల్లగూర, చప్పటిపప్పు, రైస్, ఇంకా పరవన్నం అయితే చేస్తున్నా. మీరు ఇన్నే ప్రసాదాలు చేయాలని ఏం లేదండి. మీ దగ్గర టైం లేకపోతే ఒక చప్పటిపప్పు అన్నమైనా పెట్టేయండి, లేకపోతే పరవన్నమైనా చాలు. అది కూడా మీరు చేయలేకపోతే ఒక కొబ్బరికి అట్టుపల్లైనా పెట్టండి, శివయ్య ఏమీ అనుకోరు. ఇప్పుడైతే నేను ఏమేమి చేస్తున్నానో మీరు చూసేయండి. చిక్కుడుగా అరటికాయని అయితే కట్ చేసేసుకొని ఇలాగా సాల్ట్ ఇంకా పసుపు వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకుంటున్నాను, కెమికల్స్ అనేవి పోవడానికి. చిక్కుడుగా ఎప్పుడైనా కట్ చేసినప్పుడు తుంచుకొని చూడండి, పుచ్చులు కానీ పురుగులు కానీ ఉంటాయి కదా. తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఒక గ్లాస్ రైస్ వేసుకొని 3 గ్లాసులు వాటర్ ఇంకా 3 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసుకుంటున్నా. ఇది రైస్ ఇంకా పరవన్నం రెండింటికి కూడా. రైస్ ఇలా మనం ముందే ఉడికించేసుకుంటే మన పరవన్నం ఎక్కువ టైం పట్టదు, చాలా త్వరగా అయిపోతుంది. నైవేద్యాల రెసిపీస్ కూడా నేను మీకు త్వరలోనే షేర్ చేస్తాను, తక్కువ టైంలో త్వరగా అయిపోయేవి. తర్వాత స్టవ్ మీద ఇంకో పక్క తప్పెలు పెట్టుకొని ఒక టీ గ్లాస్ సైజు పెసరపప్పు వేసుకొని ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇందులోనే ఒక 3 గ్లాసుల వాటర్ వేసేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను. ఇందులో మీరు పసుపు కానీ ఏం వేయక్కర్లేదు, చప్పటిపప్పు కాబట్టి. రైస్ అయిపోయింది. ఆ తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని కూరకి తాలింపు పెట్టుకుంటున్నాను. నేను ఇందులో పచ్చిమిరపకాయ, కరివేపాకు, టమాటా వేసుకుంటున్నాను అంతే. అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఆనియన్ ఏం వేయట్లేదు, ఎందుకంటే నేను తిన్ను, మీరు నచ్చితే వేసుకోండి. బట్ దేవుడికి పెట్టినప్పుడు మాత్రం ఎప్పుడు కూడా ఆనియన్ వేయొద్దు, ప్రసాదం కాబట్టి. ఇందులో నేను వాష్ చేసుకున్న చిక్కుడుకాయ ఇంకా అరటికాయ వేసేసుకుంటున్నాను. మీకు నచ్చితే వంకాయ, కాలీఫ్లవర్ ఏదైనా వేసుకోవచ్చు, కాకపోతే నేను ఇవే వేసుకుంటున్నా. ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు లో ఫ్లేమ్ పెట్టుకొని మగ్గనివ్వండి, మూత పెట్టుకొని. ఈ పక్కన చూసుకుంటే మన చప్పటిపప్పు కూడా అయిపోయింది. ఇప్పుడు ఇంకో తపాలు పెట్టుకొని ఒక 1/2 లీటర్ పాలు మనం రైస్ ముందుగానే ఉడకబెట్టుకొని ఉంచుకున్నాం కదా, అది రైస్ వేసేసుకుంటున్నాను. చాలా త్వరగా అయిపోతుంది ఇలా అయితే. ఈ ప్రసాదాలు అయ్యేలోపు ఇక్కడ దేవుడి దగ్గర మొత్తం కూడా అలంకరించేసుకుంటున్నాను. ఒక పీట పెట్టుకొని పద్మ ముగ్గు వేసుకొని పసుపు, కుంకుమ, అక్షంతలు వేసుకొని దాని మీద అరుణాచలేశ్వర స్వామి ఫోటో పెట్టుకొని పువ్వులతో అలంకరించుకుంటున్నా. తర్వాత పరవన్నంలో కొద్దిగా బెల్లము, ఇలాచి వేసుకొని ఇలాగా కాజు, కిస్మిస్ కూడా ఫ్రై చేసుకొని వేసేసుకుంటున్నాను. మన పరవన్నం కూడా అయిపోయింది. ఆ తర్వాత పైన దేవుడి గదిలో దీపం పెట్టేసుకున్నాను, నైవేద్యం పెట్టేసి. తర్వాత కిందన స్వామివారి ముందు అరిటాకు వేసుకొని ఉసిరి దీపాలు, అలాగే రైస్, చప్పటిపప్పు, పరవన్నం, కల్లగూర వేసుకొని నైవేద్యం కూడా పెట్టేసుకుంటున్నా. మీ దగ్గర ఉసిరి దీపాలు కనుక లేకపోతే ఒక మట్టి ప్రమిదలో 2 ఒత్తులేసినా సరే స్వామివారి ముందు దీపం వెలిగించవచ్చు. అతను ఏమీ అనుకోరు. చెప్తున్నాను కదా, భక్తి ముఖ్యం అంతే, ఎలా చేస్తున్నాం అనేది ముఖ్యం కాదు. తర్వాత ఉసిరి దీపాలకి గంధం ఇంకా కుంకుమ బొట్లు పెట్టేసుకొని అగరబత్తితో దీపం అయితే వెలిగించేసుకుంటున్నా. తర్వాత అష్టోత్తర శతనామావళి, పంచాక్షరి స్తోత్రం, బిల్వాష్టకం, లింగాష్టకం అన్నీ చదువుకొని పుష్పాలు ఇంకా పత్రాలతో పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఏదైనా తప్పులు చేస్తే నాకు కమెంట్ చేయండి, నెక్స్ట్ టైం రిపీట్ అవ్వకుండా చూస్తా. అండ్ మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా కమెంట్ చేయండి, తప్పకుండా చెప్తాను. అండ్ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ అని కమెంట్ చేయండి.